జూన్ 28 విశాఖలో ఐఎన్ఎస్ టైగర్ వద్ద దీని సేవలను అయితే విస్మరించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే 2007లో ఈ యుద్ధ విమానం హెలికాప్టర్ ప్రవేశించినప్పటికీ పూర్తిగా 15 సంవత్సరాల పాటు అయితే భారతదేశం సేవలనేది, ఎందుకంటే పూర్తిగా విపక్షాల సమయాల్లో పూర్తిగా ఎవరైతే ప్రజలను కాపాడడానికి ఉంటారో వాళ్ళని తీసుకురావడంలో ఇది కీలక పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే రెస్క్యూ టీం కానీ అదే ప్రకృతి వైపర్యాల నుంచి ఎవరైతే ప్రజలు చిక్కుకుంటారో వాళ్ళని కాపాడేందుకు అయితే ఈ యుద్ధ విమానం పూర్తిగా అయితే మనకి ఫనీ సార్. సీను సార్ అవి చెప్పండి సార్. దీని రెక్కలు ఎంత ఉన్నాయి చూడండి ఫణి గారు. దీని రెక్కలు చూడండి. ఇది అసెంబ్లీ సెంటర్ పాయింట్, అవి రెక్కలు. హెలికాప్టర్ డాగ, ఐఎన్ఎస్ డాగ. ఈ చూడు ఎంత పొడవు ఉన్నాయా. ఓ అవును, ఎన్ని రెక్కలు ఉంటాయి? 5 ఉంటాయా? 5 ఉన్నాయి కదా. అదే ప్లేట్స్ 1 2 3 4 5 డబ్బాలే. కట్టేస్తున్నాడు ఫనీ, కాంక్రీట్ వేసేస్తున్నాడు. చెప్పాను కదా. మళ్ళీ టికెటా? టికెట్ లేకుండా ఫ్రీగా మీరు ఏదన్నా చెప్పండి సార్. ఫనీ సార్ మీరు చెప్పండి దీని గురించి. ఇండియన్ నేవీలో చాలా సర్వీస్ చేసింది, ఏదో ఒకటి చెప్పండి సార్. ఇది చాలా గొప్పది హెలికాప్టర్ అండి. భారతదేశ నేవీలో చాలా భారతదేశంలో ఉండడం వల్ల ఇంకా ఇది యుద్ధం సిస్టమ్ చాలా ఉపయోగపడింది కాబట్టి ఇది ఒక గొప్ప నాలెడ్జ్గా మనం భావిద్దాం. ఇప్పుడు ఇది దాని ఇంజిన్. దీన్ని ఇప్పుడు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం మెకానికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే ఐటీ ఇంజనీర్ శ్రీను గారు కూడా దీని గురించి మనకి ఏమన్నా చెప్పొచ్చు. ఈ పిస్టన్ పంప్స్ అంటారు, ఇది శ్రీను గారే చూడాలి. సార్ చెప్పండి సార్, శ్రీను గారు మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? సార్ శ్రీను సార్ మీ యొక్క బహుమూల్యమైన అయిపోయింది ఇంజన్. ఫనీ ఫనీ టీవీలో కనబడుతున్నారా? వెళ్ళి వీడియో తీయించుకున్నాం. అదే పర్లేదురా మాట్లాడడానికి. ఆయన అడిగారు మాట్లాడతారని. हाँ बहुत अच्छा है, विशाखापट्टनम के लिए बहुत कुछ अच्छा लग रहा है. జట్టు అంటున్నారు. అది పెద్దగా ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు జట్లో వెళ్తాడా? ఎలా ఉంది? అయిపోయాడు కదా. ఏది వాళ్ళు రీల్స్ ఎలా ఉంటాయి. మన మీ ఇద్దరిలో బబుల్ గమ్ ఎవరు తింటారు?